పెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం మహిళలకు రమణీయమని ఉపాధి మార్గాలకు చేరువ చేస్తూ మంచి ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ పథకం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మెట్రో టీవీ నెల్లూరులోని ఆర్టీసీ జోనల్ కేంద్రంతో ప్రయాణికులతో ముచ్చటించింది. చిరు ఉద్యోగాలు చేసే వారికి ఉచిత రవాణా సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న మహిళలతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుస్తూ ఉంది. ఈరోజు సంవత్సర కాలం నుండి ప్రారంభమైన ఈ పథకం ఎంతో విజయవంతంగా నడుస్తున్నట్టు కూడా ప్రయాణికులు ద్వారా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రయాణ అవసరాల్లో ఇటు ఉపాధి కోసం కానీ ఇతర సాంప్రదాయ కార్యక్రమాల్లో ఇక్కడ పుణ్యస్థలాల్లో ప్రయాణించేందుకు కానీ అయ్యే ఖర్చులో ఇక్కడ ఆదాయం మహిళల ఖర్చులకు సంబంధించిన మహిళల ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు సంబంధించిన ఆదాయం పొందుతూ కూడా ఇక్కడ ఈ ప్రయోజనం కొనసాగుతూ ఉంది. మనం చూసినట్టయితే సంవత్సర కాలం నుంచి కూడా ఎంతో గౌరవభావంతో ఇక్కడ ఈ పథకాన్ని సంక్షేమాన్ని అందించడంతో పాటు తగిన మహిళలకు తగిన గౌరవాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నట్టు కూడా మనకు ప్రయాణికుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనకు ఈ తిరుపతి నుంచి ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చిన మహిళలు అంతా ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఎలాంటి సదుపాయం పొందుతున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్త్రీశక్తి పథకంలో ఉచిత ప్రయాణ సదుపాయం పట్ల మీరు ఎలా సంతృప్తి చెందుతున్నారు? ఎలాంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు? సార్ మేము నా పేరు శ్యామల సార్. నేను తిరుపతి నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి తిరుపతికి తరచుగా ప్రయాణిస్తూ ఉంటాను. ఉద్యోగం కోసం కావచ్చు, కుటుంబంతో పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం కావచ్చు, తదితర అవసరాల కోసం మనం బస్సులో వెళ్తూ ఉంటాము. ఆ అవసరాలకి మనకు బస్సులో వెళ్ళడం వల్ల మా రవాణా ఖర్చులు మాకు ఆదా అవుతున్నాయి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అది మాకు సంతోషకరంగా ఉంది, ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చిరుద్యోగులు అయితేనేవి, చిరు వ్యాపారులు అయితేనేవి, ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చుకునే వాళ్ళకు ఉపాధి అవకాశాలకు వెళ్లేందుకు కూడా వారికి అయ్యే ఖర్చులో ఎంతో కొంత ఆదాయం అవుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. ప్రయాణికులంతా కూడా ఈ స్త్రీశక్తి పథకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది ప్రయాణికులను బస్సులోనే కలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులో వారు ఎలా ప్రయాణిస్తున్నారు, వారికి ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వారా బస్సులో ఎక్కున్న ప్రయాణికులను కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ మీకు ఈ స్త్రీశక్తి పథకం మీకు ఎలా ఉంది? దాదాపుగా ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కొనసాగుతూ ఉంది. మీకు ఎలా ఉంది? మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ కుటుంబ అవసరాల్లో కొంత ఆదా అవుతున్నట్టు ఈ సంక్షేమ పథకం ద్వారా మీకు ఎలా ఉంది? మేము రాను ఖర్చులకి నెల శాలరీ తగ్గుతుంది. లేకపోతే అమౌంట్ 3,000 అట్ట ఖర్చు అయ్యేది మాకు గూడూరు నుంచి మానుబోలుకు వచ్చేటప్పుడు. ఇప్పుడు మాకు కొంచెం ఆదాయంగా ఉంది, చాలా సంతోషంగా. ఈ పథకం ఎలా ఉంది? మీకు ఎలా చూస్తున్నారు? ఇక్కడ మహిళా కండక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి ఇది ఉచితంగా పోతుందని చెప్పి మీకు ఎలా చూస్తున్నారు? గౌరవంగా చూస్తున్నారా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? గౌరవంగా చూస్తున్నారు సార్. కండక్టర్, డ్రైవర్లు ఎక్కించుకుంటున్నారు, ఆపి ఎక్కించుకుంటున్నారు. తిరుపతి నుంచి వస్తున్నాము. మాకు డబ్బులు అవన్నీ సేవ్ అవుతున్నాయి. ఆధార్ కార్డు చూపించగానే మాకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. బస్సులో ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు. ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. మీకు మంచి సంతృప్తిగానే ఉంది. కండక్టర్ డ్రైవర్ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, చాలా బాగా చూస్తారు. నేను రోజు ఇందుకూరుపేట నుంచి నెల్లూరుకి ఆర్టీసీ ఎంక్వైరీలో పనిచేయడానికి వస్తాను సార్. నాకు రోజు 30 రూపీస్ అవుతుంది ఆటోకి. ఈ స్త్రీశక్తి పథకం పెట్టినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ అయింది సార్. నెలకి 2,400 రూపాయల దాకా నాకు సేవ్ అవుతాయి. అందువల్ల నేను స్త్రీశక్తి పథకం చాలా ఉపయోగించుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మేము డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము గూడూరు టు నెల్లూరు. కన్వెంట్ గానే స్త్రీశక్తి మీదనే ఉపయోగకరంగానే ఉంటుంది. చాలా వరకు ఇది వర్క్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం బాగానే ఉంది స్త్రీశక్తి పరంగా. మంచిగానే అట్టేం కేర్లెస్ లేదు, మంచిగానే అదే లేదండి. వర్క్ చేసుకుని మా రెఫరెన్స్ ఇస్తున్నారు, చేయతంగానే ఆపుకొని మంచిగానే ఎక్కువ తీసుకొస్తారు. ఫోన్ లో చూపిన యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఆధార్ కార్డు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ, ఓటర్ కార్డు ఉన్నా కానీ, ఏది ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నారు. కండిషన్లు అయితే ఏం లేవు, ఓకే, మంచిగానే తీసుకెళ్తున్నారు. నా పేరు రచన. ఉచితంగా బస్సులో ప్రయాణం. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఉచిత స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత రవాణా కల్పించడం అనేది కుటుంబాలకు కొంత మేరకు ఆసరా అవుతుంది. ఇటు మహిళలు కూడా సాగించేందుకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక అవకాశంగా కూడా మారింది. అయితే ఈ పథకం ఇది ఉచితమైనప్పటికీ కూడా
మహిళల పరంగా కుటుంబ భారాన్ని మోస్తున్న నేపథ్యంలో ఇటు పురుషుడితో పాటు మహిళ కూడా ఇక్కడ కుటుంబ ఆదాయానికి దోహదమయ్యే విధంగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. దీని పట్ల అందరూ కూడా సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉచిత సదుపాయాన్ని కల్పించడం, ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం కాదు, గౌరవంగా వారికి హీరో టికెట్ ఇవ్వడైతేనేమి, ఇవన్నీ కూడా గౌరవభావంతో ఈ పథకం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శ్రీశక్తి పథకం పట్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా అన్ని విధాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, మెట్రో టీవీ, నెల్లూరు.